ఛత్రపతి శివాజీ జన్మదిన వేడుకలు కడపలో చాలా గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఈ ర్యాలీ నిర్వహించే ఈవెంట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఈ ర్యాలీ ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి? శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ భారతీయ హైందవ సంప్రదాయానికి, హిందూ సమాజానికి ఒక హైందవ గొప్ప భక్తుడుగా, శ్రీ మాతా అంబభవాని భక్తుడిగా, శ్రీశైలంలోని బ్రహ్మరాంబికా దేవి ద్వారా అక్కడ ప్రార్థనలు చేసి నల్లమల్ల అడవుల్లో ఆయన ప్రయాణించి నల్లమల్ల అడవుల్లో బ్రహ్మరాంబికా దేవిని ప్రార్థిస్తే ఆమె స్వయంగా ప్రత్యక్షమై ఆమె చేతుల ద్వారా ఇచ్చిన ఖడ్గంతో ఆయన భారతదేశం అఖండ భారతదేశంగా జయించి ఆ రోజున ఉన్న మొఘల్ సామ్రాజ్యాధిపతుల యొక్క దౌర్జన్యాలను, ఆకృత్యాలను నిరోధించి ఈ భారతదేశంలో ఒక హిందుత్వం నిలబడాలి. ఆయనే ఆ రోజున లేకపోతే ఈ రోజున భారతదేశంలో హిందూ సామ్రాజ్యం అనేది సమూలంగా లేకుండా పోయేదని మన పురాణాలు చెప్తా ఉన్నాయి. ఆ విధంగా హిందూ సామ్రాజ్యాన్ని ఆ రోజున జరుగుతున్న హిందువుల ఆడపడుచుల మీద జరుగుతున్న ఆకృత్యాలను, దౌర్జన్యాలను ఆయన ఆపి 13 ఏళ్ల వయసులోనే కత్తిబట్టి 13 ఏళ్ల వయసులోనే తన సొంత సైన్యాన్ని తయారు చేసుకొని గెరిల్లా యుద్ధం ద్వారా ఎంతో మంది మహమ్మదీయుల రాజులను జయించి అఖండ భారతావనిలో హిందుత్వం నిలబడడానికి ప్రతీకగా ఉన్న మన ఛత్రపతి శివాజీ ఒక భారతీయ హిందూ సామ్రాజ్యానికి ఒక హైందవ భక్తుడుగా, ఆ శివుని యొక్క భక్తుడుగా, ఆయన తల్లి జిజియాబాయి శివుని ప్రార్థించడం ద్వారా పుట్టిన కుమారుడు కాబట్టి ఆయనకు ఆమె తల్లి జిజియాబాయి శివాజీ అని పేరు పెట్టింది. శివాజీ గారు కడుపులో ఉన్నప్పుడే ఆమె తల్లి చూసిన దౌర్జన్యాలను తన కొడుకు ద్వారా జయించుకోవాలని, తన కొడుకు ద్వారా తన కోరికలను నెరవేర్చుకోవాలని, ఈ హిందూ సమాజానికి ఒక మంచి హైందవ భక్తుడు హిందూ సామ్రాజ్యాన్ని నిలబెట్టేలా, హిందూ సమాజాన్ని నిలబెట్టేలా, మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, మన ఋషులు వేదాలు పోషించిన మన వేదాలయాలను పటిష్టపరిచేలా ఉన్న నాకు ఒక కుమారుడు ఇవ్వండి అని శివుని ప్రార్థించడం ద్వారా పుట్టిన బిడ్డ కాబట్టి అతనికి శివాజీ అనే పేరు పెట్టి ఆ తల్లి ఆ గర్భంలో ఉన్నప్పుడే శివాజీకి ఎన్నో రామాయణ, మహాభారత, భగవద్గీతలన్నీ బోధించి ఆయన పుట్టంగానే ఒక గొప్ప హైందవ భక్తుడుగా, ఒక శివ భక్తుడుగా తయారై ఈ ప్రపంచంలో ఈ మహమ్మదీయులు చేస్తున్న అరాచకాలను, హిందువుల మహిళల మీద జరుగుతున్న ఆకృత్యాలను చూసి ఓరవలేక తన 13వ ఏతనే కత్తిబట్టి అడవుల్లో, కొండల్లో నివసిస్తూ గెరిల్లా యుద్ధం ద్వారా ఎంతో మంది మహమ్మదీయ రాజులను జయించి ఒక గొప్ప చక్రవర్తిగా పేరు పొంది ఆ రోజున్న రాజులందరికీ రాజు కాబట్టి ఆయనను చక్రవర్తిగా ఆ రోజున పట్టాభిషేకం చేయడం జరిగింది. ఆయన జయంతి ఫిబ్రవరి 19వ తేదీన భారతదేశంలో ఊరు వాడ ప్రతి ఒక్క గ్రామంలో, హిందువులున్న ప్రతి ఒక్క గ్రామంలో ఈ శోభయాత్ర జరుగుతూ ఉంది. అలాగనే కడప పట్టణంలో కూడా ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభయాత్ర 396 శోభయాత్ర కడప పట్టణంలోని హిందూ బంధువులందరి సహాయ సహకారాలతో అందరం కూడా ఏకతాటి మీద వచ్చి ఈ శోభయాత్ర, ఈ హిందూ భక్తుడిని మనం కొనియాడాలా. హిందూ భక్తుని యొక్క సేవలు, ఆయన చేసిన కార్యక్రమాలన్నీ, ఆయన చేసిన సేవ, ఆయన చేసిన త్యాగము మన హిందూ పిల్లలందరికీ తెలియజేయాలా. మన హిందువులందరూ ఒక తాటి మీద తీసుకొచ్చిన ఈ ఛత్రపతి శివాజీని కొనియాడుతూ ప్రతి ఒక్కరం కూడా ఆయనను మన బిడ్డలకు తెలియజేసే విధంగా ఈ శోభయాత్ర ద్వారా ఎంతో మంది ఇప్పటికీ హిందువులు శివాజీ అంటే ఎవరో మాకు తెలియదు అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఈ శోభయాత్ర ద్వారా ఈ శివాజీ యొక్క పేరు ప్రతిష్టలు, ఆయన చేసిన త్యాగము, కృషి తెలియజేయాలని ఒక ఉద్దేశంతో ఈ శోభయాత్రను కడప పట్టణంలోని మన అందరి హిందువుల సహకారంతో ఈ శోభయాత్రను మేము ప్రతి ఏటా నిర్వహిస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఘనంగా, అద్వితీయంగా, శోభాయమానంగా, కన్నుల పండుగగా ఈ శోభయాత్రను మేము ఇప్పుడే ముగించి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ భోజన వస్తువులు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భోంచేసి వెళ్లేదానికి ప్రయత్నం జరుగుతా ఉంది. కావున ఈ శోభయాత్ర ఇంతటితో ఆగదు. ఛత్రపతి శివాజీ గారి గురించి మన ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకి తెలియజేసే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రతి ఒక్క హిందూ ఇంట్లో ఛత్రపతి శివాజీ ఫోటో పెట్టుకోవాల్సిన అవసరము, ఆదృశ్యము ఉంది. అప్పుడే ఆయన గురించి మన పిల్లలకు తెలుస్తుంది అనే ఉద్దేశంతో, ఆ నినాదంతో మేము కడపట్టణంలోని హిందువులందరం కూడా ఒక ఆలోచన చేసి ప్రతి హిందూ కుటుంబంలో ఈ ఛత్రపతి శివాజీ ఒక బొమ్మ ఉండాలి. మన ఇళ్లలో మన దేవతల యొక్క బొమ్మలు ఎలా ఉంటాయో అలాగనే మన హిందూ సామ్రాజ్య స్థాపికుడైనటువంటి ఛత్రపతి శివాజీ యొక్క బొమ్మ ప్రతిష్ట, ఆయన విగ్రహం, ఆయన బొమ్మ ప్రతి ఇంట్లో హిందూ కుటుంబంలో ఉండాలని మేము ఆ విధంగా ప్రతి ఒక్క హిందూ కుటుంబానికి, హిందూ బిడ్డకు ఛత్రపతి శివాజీ గురించి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ శోభయాత్ర మేము ఘనంగా నిర్వహించడం జరుగుతా ఉంది.
అందరికీ నమస్కారము. సుమన్ టీవీ వాళ్ళకి నా నమస్కారాలు. ఈ రోజు మేము ఛత్రపతి శివాజీ ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 19వ తేదీ జరుపుకోవడం జరుగుతుంది. ఈ ఛత్రపతి శివాజీ ఎందుకు జరుపుకుంటారు, ఏంటి కారణం అంటే, మరాఠ వీరుడు ఇతను ఛత్రపతి శివాజీ. తల్లి మాట జవదాటకుండా తల్లి ఆజ్ఞ పాటించి, తన తల్లి చిన్నప్పుడు శివుణ్ణి ప్రార్థించేది. ఫస్ట్ తండ్రిని అడిగిందంట, జిజియాబాయి తండ్రిని అడిగిందంట, శివుణ్ణి అంత కించపరుస్తున్నారు కదా ముస్లిమ్స్ మొగులు, మనం ఏం చేయలేమా అంటే, దానికి భర్త తండ్రి అన్నాడంట, మనం ఏం చేయలేమమ్మా అంటే, మళ్ళీ పెళ్ళి అయినాక భర్తను కూడా అడిగిందంట, మనం ఏం చేయలేమా అని. వీళ్ళ వల్ల కాదు అని ఆమెనే శివుణ్ణి పూజ చేసి, శివుణ్ణి ఆజ్ఞతో ఒక వీరుణ్ణి తీర్చిదిద్దిన ఘనత మన జిజియాబాయిది. ఘన చరిత్ర కలిగిన మన ఛత్రపతి శివాజీని 16 ఏటనే కత్తి బట్టి ఎలా యుద్ధం చేయాలనేది నేర్పించిన ఘనత మన జిజియాబాయిది. ప్రతి తల్లి కూడా ఒక ఛత్రపతి శివాజీని కనాల్సిందే. ఎందుకంటే ఈ రోజు మన హిందూ ధర్మం నిలబడింది అంటే ఆనాటి ఆ వీరుంది. ఎందుకంటే అతను మహిళల ప్రాణాలను కాపాడిన ఘనత మన ఛత్రపతి శివాజీది. ఛత్రపతి శివాజీ గారు వాళ్ళు అనకుండా, ఎవ్వరు అనకుండా, ప్రతి మహిళను, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, వీళ్ళు ఎవ్వరు కాదు, ప్రతి మహిళ కూడా తన సోదరి భావంతో భావించి అంత ఘనంగా ఛత్రపతి రాజ్యం వెళ్ళాడు. అదే విధంగా అతను ఛత్రపతి అనుకుని రాజు అనుకోలే, ఒక కార్మికుడు, ఒక సేవకుడు మాదిరిగా హిందూ ధర్మాన్ని కాపాడి ఈ రోజు ఘన విజయం సాధించిన ఘనత అతనిది. అంతటి మహావీరుణ్ణి ఈ రోజు 19వ తేదీ ఆయన జయంతి కాబట్టి మేము స్మరించుకోవడం, మరాఠా యోధులందరూ, హిందూ బంధువులందరూ కలుపుకొని ఐక్య వేదిక తరపు నుంచి మేము ఈ రోజు ఈ ఛత్రపతి శివాజీని జయంతిని జరుపుకుంటున్నాము. ధన్యవాదాలు. ఛత్రపతి శివాజీ అంటే ఆయన ఒక రాజు కాదు, హిందువులకు ఒక దైవం లాంటి వ్యక్తి. ఈయన అంటే మనం చూసుకున్నట్టయితే రాజులు ఎంతమంది ఉన్నప్పటికీ ఈయన ఒక ప్రత్యేకం, అంటే యుద్ధ సమయంలో కావచ్చు, ఏ టైంలోనే కావచ్చు, అంటే ఈయన ఒక ఆలోచనతో, ఒక చాణక్యంగా ఆ యుద్ధాన్ని నిర్వహించేవాడు. ఈయన అంటే తల్లి పెంపకంతో ఎంతో అల్లారు ముద్దుగా పెరిగాడు. తండ్రి ఒక యుద్ధ నైపుణ్యాలు, ఎందుకంటే ఛత్రపతి శివాజీ తండ్రి కూడా ఒక మంచి రాజు. ఆయన దగ్గర నుంచి ఎన్నో యుద్ధ నైపుణ్యాలు నేర్చుకొని రాజ్యాన్ని ఎంతో చక్కగా పాలిస్తూ, ఎదుటి వ్యక్తి శత్రువు వస్తే తొందరపడకుండా ఎంతో ఆలోచనతో, ఆయన యుద్ధ నైపుణ్యాలతోనే మన దేశంలో ఎంతమంది రాజులు ఉన్నప్పటికీ ఈయన ప్రపంచవ్యాప్తం కావచ్చు, దేశవ్యాప్తం కావచ్చు, ఒక గొప్ప రాజుగా వెలుగొందాడు. ఈయనను చూసుకొని ఇప్పటికీ చాలా మంది యువత కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం అప్పుడు ఉన్న రాజులు మహిళల పట్ల చూపించిన అక్రమాలు కావచ్చు, వీటిని ఈయన చూసి ఒక దేశంలో ఒక విప్లవం తీసుకొచ్చాడని చెప్పవచ్చు. తోటి సైనికులతో కూడా ఈయన ఎంతో ప్రేమగా మెలిగేవాడు, వాళ్ళకు ధైర్యం చెప్పేవాడు. తోటి సైనికులకు కూడా ఏ విధంగా చిన్న పొరపాటు జరగకుండా యుద్ధ నైపుణ్యంలో కూడా ఈయన ఎంతో చక్కగా వెలిగేవాడు. కాబట్టి శత్రువు బలాలు కావచ్చు, బలహీనతలు కావచ్చు తెలుసుకొని యుద్ధాన్ని చాలా చక్కగా నిర్వహించేవాడు. శత్రువు బలవంతుడైతే ఆగి నెమ్మదిగా యుద్ధం చేసేవాడు. తొందరపడి ఎక్కడే గానీ తన సైనికులు కూడా కోల్పోయేవాడు కాదు. కాబట్టి ఈయన ఇప్పుడు మనం చెప్పుకోదగ్గ ఎంతో మహారాజుగా ఈయన వెలుగుతున్నాడు. ప్రతి ఒక్క తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, ఛత్రపతి శివాజీ ఒక చరిత్రను ప్రతి ఒక్క ఇంట్లో మనం చెప్పాలి పిల్లలకు. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకు ఆయన చరిత్ర తెలియాలని చెప్పి కూడా ఇక్కడ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ప్రతి ఒక్క తల్లి ఛత్రపతి శివాజీ ఒక చరిత్రను చెప్పి ప్రతి ఒక్క బిడ్డను సమాజం పట్ల చాలా బాధ్యతగా ఉండాలని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుకుంటున్న పరిస్థితి.